ఎందుకు చేసావమ్మా? ఓ అదా, ఏం లేదమ్మా. నన్ను నిజంగానే ఈ సీర కట్టుకోవాలని ఆశపడ్డాను. మనలాంటి గతి లేని వాళ్ళు ఆశపడితే ఏమవుతాదో ఫలితం కూడా అనుభవిస్తున్నాను. ఎందుకు వదినా నిజం దాచి నీలో నువ్వే తెగ బాధపడతావు? నువ్వు చెప్పింది నిజమే గంగా. అసలు ఇదంతా మా అంగ సేపట్టే. నోర్మై, నేను చెప్తున్నాను కదా, మధ్యలో మంగమ్మ పేరెందుకు చెప్తావు? అమ్మ గంగా, నేను చెప్పేది నిజం తల్లి. అయినా నీకు అబద్ధం చెప్పి నీ మనసు నేనెందుకు కట్టపెడతాను చెప్పు. అయినా ఈ విషయం మర్చిపో అమ్మా. వెళ్ళి బాగా చదువుకో, వెళ్ళు. అట్నే అమ్మా, కానీ అమ్మ ఒక్కటి గుర్తుంచుకో, నీకు అంతగా అట్లాంటి సీర కట్టుకోవాలనుంటే నాకు చెప్పమ్మా. కట్టపడైనా సరే నేను నీకు ఆ సీరను కొనిస్తాను. అంతేకాని నువ్వు మాత్రం ఇట్ట అందరి ముందు అవమానం పట్టని నేను చూసి తట్టుకోలేనమ్మా. అట్టాగేనమ్మా, నువ్వు వెళ్ళు. మంగ గురించి ఒక్క ముక్క నిజం చెప్పినా సంపెత్తాను. నువ్వు వద్దన్నాక మేమెందుకు చెప్తాం, అంతేగా. అమ్మా గంగా, ఏందయ్య గారు? నువ్వు మంచిదాని అనుకున్నాను కానీ నీలో ఇంత అమాయకత్వం కూడా ఉందని అనుకోలేదమ్మా. మరే గంగా అమాయకత్వాన్ని చూసి అందరూ మోసం చేసేస్తున్నారు. పాపం అది తెలియక గంగా అందర్నీ నమ్మేస్తుంది. ఏటమ్మగారు మీరనేది? నన్నెవరు మోసం చేస్తారు? ఇంకెవరు, ఆ మంగే. ఏంటయ్య గారు మీరనేది? అవునమ్మా, మంచితనంతో ప్రేమగా నటిస్తూ ఆ మంగే నిన్ను మీ అమ్మని మోసం చేస్తుంది. అవును గంగా, ఇందాక రాజేశ్వరి చీరని మీ గౌరమ్మ తనే కట్టుకున్నానని చెప్పింది కదా, అది అబద్ధం. మరి నేను అడిగితే కాదు నేను ఇట్టపడి కట్టుకున్నానని చెప్పింది. అలా చెయ్యకపోతే నువ్వు ఎక్కడ మంగతో గొడవ పడతావో అని భయమేసి నిజాన్ని అబద్ధం చేసిందమ్మా, అంతే. అవును గంగా, అసలు మీ అమ్మకి అవమానం జరగటానికి కారణం ఆ మంగే. తనే కావాలని రాజేశ్వరమ్మ చీరను తీసుకొచ్చి వద్దంటున్నా మీ అమ్మ గౌరమ్మకి ఇచ్చింది. అది కట్టుకుంటే చూడాలని ఆశగా ఉందని సెంటిమెంట్ ప్లే చేసింది. తీరా చీర కట్టుకొచ్చాక నాకేం తెలీదని ప్లేటు పిరాయించింది. ఇదంతా కేవలం నీ మీద కోపంతోనే చేసింది. కాని పాపం అన్యాయంగా మంగ కోపానికి అది చేసిన కుట్రకి మీ అమ్మ బలైంది. చెయ్యని తప్పుకు అందరి ముందు రాజేశ్వరమ్మ చేతిలో చంపదెబ్బ కూడా తింది. అభిమానం కలవాళ్లు ఇంత అవమానాన్ని తట్టుకోగలరా? పాపం గౌరీ మంగపై నిజం చెప్తే ఎక్కడ నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారో అని భయపడి నిజాన్ని తనలోనే దాచుకుంది. నిజాన్ని దాచకుండా ఏం చేస్తుందండి? ఒకవేళ మంగే ఇదంతా చేసిందని చెప్తే మంగ వీళ్ళని ఇంట్లో ఉండనిస్తుందా? రాజేశ్వరమ్మకి లేనిపోయి చెప్పి తిట్టిస్తుంది, కొట్టిస్తుంది. ఇంకా కాదనంటే తన్ని తరిమేస్తుంది. అలా జరగకూడదనే గౌరీ ఈ నిజాన్ని తన గుండెల్లో దాచుకుంది. నిజమే అమ్మా గంగా, ఏదో మంగ నీకు చేసే అన్యాయాన్ని భరించలేక నా మనసు ఒప్పుకోక నీకు నిజం చెప్పేశాను. నువ్వు కూడా ఈ విషయాన్ని నీలోనే దాచుకోమ్మా. ఎందుకంటే ఆ మంగని ఎవ్వరూ ఏం చేయలేరు. ఆఖరికి నువ్వు కూడా. మీరీడున్నంతకాలం మంగ తిడితే తిట్టించుకోండి, కొడితే కొట్టించుకోండి. అంతేకాని కాదని నువ్వేదో ఆవేశపడి మంగమ్మతో నువ్వు గొడవపడి బుద్ధి చెప్పాలని మాత్రం చూడకు. అలాంటి ఆలోచనలు అస్సలు నీ మనసులోకి రానివ్వకమ్మా, సరేనా? వెళ్ళమ్మా. ఇదిగో, మంగకి బుద్ధి చెప్పాలన్న ఆలోచన అస్సలు మనసులోకి రానివ్వకమ్మా. వెళ్ళి చదువుకోమ్మా, వెళ్ళమ్మా, చదువుకో.
గొడవ జరగకూడదని ఆ గౌరీ అనుకుందో అదే గొడవ మనం జరిగేలా చేశాం. ఇక ఇప్పుడు ఉంటుంది చూడు అస్సలు మజా. పద భువన, మనం చూసి ఎంజాయ్ చేద్దాం. పద. ఇక నాకు తిరిగేలేదు. ఆ గౌరీతో పాటు ఆ గంగ పీడ కూడా పోయింది. ఇక నేను ఇంతకు ముందులా సంతోషంగా ఉండొచ్చు. ఏ మంగ, నేను నీకు ముందే చెప్పినాను, నన్ను కొట్టు భరిస్తాను, తిట్టు సహిస్తాను, అంతేకాని మా అమ్మ జోలికొస్తే మాత్రం అస్సలు సహించను అని చెప్పాను. అయినా నువ్వు వినకుండా వచ్చినావు ఎందుకే? నీ వల్ల చెయ్యని తప్పుకు ఇవాళ మా అమ్మ శిక్ష అనుభవించినది. ఎందుకు ఎందుకు చేసినావా ఇలాగా? ఏయ్, ఊరుకున్నానని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ రెచ్చిపోతున్నావు. అయినా మీ అమ్మ జోలికి రావాల్సిన అవసరం నాకేంటి? వెళ్ళవతలికి. ఏయ్, నువ్వు చేసిందంతా నాకు తెలిసే. అంతా తెలిసి నేనేం చెయ్యకుండా ఊరుకుంటున్నానో నువ్వు అనుకుంటున్నావేమో. ఇంకొకసారి మా అమ్మ జోలికొస్తే నానేం చేస్తానో నాకే తెలీదు. ఏ ఆగు! ఏం చేసావే? ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? చంపేస్తాను. నన్ను ఎన్ని తిన్నాలు నువ్వేం చేసినా మౌనంగా భరిస్తూ ఉండడానికి కారణం నా చేతకానితనం కాదు, మా అమ్మ నీపై చూపించే మంచితనం. మా అమ్మకి నేను కూతుర్నైనా నిన్ను కూడా కూతుర్లాగా చూస్తుంది. నిన్ను కూడా నన్ను చూసినంత ప్రేమగానే చూస్తుంది. ఇప్పుడు నిన్నేమైనా అన్నా ఏమైనా చేసినా అది మా అమ్మ తట్టుకోలేదు, బాధపడుతుంది. అది నాకు ఇట్టం లేకే నువ్వు ఏం చేసినా చూస్తూ ఊరుకున్నాను. ఆఖరికి మా అమ్మ కళ్ళల్లో నువ్వు కన్నీళ్లు తప్పించినా నన్నేం చేయలేకపోతున్నాను. అట్టాగని మా అమ్మ జోలికి నువ్వు రావాలని చూస్తే ఈసారి నేను అన్నంత పని చేస్తా, జాగ్రత్త. అయ్యో అయ్యో అయ్యో, ఎంత ధైర్యం దానికి! నీ ఇంట్లోనే ఉంటూ నువ్వు పడేసిన ఎంగిలి మెతుకులు తింటూ కుక్కలా విశ్వాసంగా పడుండాల్సింది పోయి నీకే ఎదురు తిరుగుతుందా? ఎంత పొగరు దానికి! పాముకి పాలు పోస్తే దాని గుణం ఎలా మారిపోతుంది? అదును చూసుకొని అది కాటు వేసే తీరుతుంది. ఈ గంగ కూడా అంతే. అలా అని ఆ కూటికి గతిలేంది ఏం చేసినా మన మంగ భరించాల్సిందేనా? భరించాల్సిందే. అసలు ఆస్తి అంతా దాని పేరునే ఉంది. దానికి తిక్కరేగిందనుకో మన మంగ రోడ్డున పడి అడుక్కు తింటుంది.
అంతే. నో, అలా జరగడానికి వీలేదు. నేనెప్పటికీ జమీందారుని, అది అడుక్కు తినేది. ఆ విషయం నీకు నాకు తెలిస్తే సరిపోదమ్మా. అందరికీ తెలిసేలా నువ్వే ఏదో ఒకటి చేయాలి. అవునమ్మా, నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే ఆ గంగ ఈ రోజు వార్నింగ్ ఇచ్చింది. రేపు ఏకంగా నీ మీద చెయ్యే చేసుకుంటుంది. అప్పుడు అందరిలోనూ నీ పరువు పోతే నువ్వు బాధపడటం మేము చూడలేమమ్మా. అవును మంగ, నువ్విలా దాంతో మాటలు పడుతూ అవమానపడటం మేం భరించలేకపోతున్నాం. దానికి బుద్ధొచ్చేలా నువ్వే ఏదో ఒకటి చేయాలి. నీ బుర్రకి పదును పెడితే అదేం పెద్ద విషయమేం కాదు. అవును, దానికి బుద్ధొచ్చేలా నేనే ఏదో ఒకటి చేస్తాను. వెరీ గుడ్. కానీ దానికి మీ హెల్ప్ కావాల్సి ఉంటుంది అంకుల్. నీకోసం మా ప్రాణమైనా ఇస్తామమ్మా. అలాంటిది నీకు హెల్ప్ చేయలేమా? నువ్వు ఏం చేయమంటే అది చేస్తాం, సరేనా? సరే, అయితే టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నేను కూడా ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాం. మనం అనుకున్నట్టుగా గంగా మంగళ మధ్య గొడవ పెట్టాం. ఇంకా ఏం జరిగినా అది మన మంచికే. అవునండి. ఆ శ్రీకాంత్, బ్యాగ్ తీసుకుని లోపలికి రా. గంగా, మంగా, ఇక్కడ పెట్టు శ్రీకాంత్. నువ్వెళ్ళు. అమ్మ గంగా, ఉన్నట్టుండి ఎన్ని బొమ్మలు తెచ్చావేంటమ్మా? ఏంటమ్మా విశేషం? విశేషమేముందమ్మా, రేపు గంగా మంగళ చేత బొమ్మల కొలువు చేయిద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ బొమ్మలన్నీ తెచ్చాను. బొమ్మల కొలువా? ఇప్పుడెందుకమ్మా? ఎందుకంటావేంటమ్మా, చిన్నపిల్లలున్న ఇంట్లో బొమ్మల కొలువు చేయిస్తే మంచిదంట. అందుకే గంగా మంగళ చేత రేపు చేయిద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు నీ చిన్నప్పుడు చేయించాను, మళ్ళీ ఇదిగో ఇప్పుడు వీళ్ళిద్దరితో చేయిస్తున్నాను. హై, బొమ్మలు ఎంత బాగున్నాయో! అవునమ్మమ్మ, భలేగున్నాయి. నువ్వెందుకే వీటిని టచ్ చేస్తున్నావ్? ఇవి నా కోసం మా అమ్మమ్మ తీసుకొచ్చింది. వీటిని నువ్వు టచ్ చేయడానికి వీలేదు. ఏయ్ మంగా, నీకొక్కదానికే బొమ్మలు తెచ్చానని నేను నీతో అన్నానా? లేదుగా, మరెందుకు గంగను ముట్టుకోకూడదంటున్నావు? అవి మీ ఇద్దరికి తెచ్చానే. మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకూడదనే ఇద్దరికి ఒకేలా ఉండే బొమ్మలు తెచ్చాను. రేపు మీ ఇద్దరు కలిసి బొమ్మల కొలువు చేస్తున్నారు, తెలుసా? అమ్మమ్మ, బొమ్మల కొలువు చేస్తే ఈ ఇంటి జమీందారుగా నేనే చేయాలి. అదే వద్ద చేయడానికి, అది బొమ్మల కొలువు చేయడానికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గంగ కూడా రేపు బొమ్మల కొలువు చేస్తుంది, అంతే. అమ్మా, మంగ చెప్పిన దాంట్లో తప్పేముంది? నీ మనవరాలిగా ఈ ఇంటి వారసురాలిగా చేస్తే గీస్తే నా కూతురు చేయాలి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు, అది గుర్తుంచుకో నువ్వు. రాజేశ్వరి, అదంటే చిన్నపిల్ల, మారం చేస్తే సర్ది చెప్పొచ్చు. అయినా అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? అయినా గంగా మంగళ కలిసి బొమ్మల కొలువు చేస్తే తప్పేంటి? తప్పేంటి అంటే వింటామమ్మా, ఖచ్చితంగా తప్పే. మన స్టేటస్ ఏంటి, దాని స్టేటస్ ఏంటి? అది నేను ఎప్పటికీ సమానం కానే కాదు. అమ్మమ్మ, నాని బొమ్మల కొలుపు చేయటం మంగమ్మకి నచ్చకపోతే వదిలేయండి, నేనేం చేయను. అయ్యో, అవునమ్మా, మీరు ప్రేమ చూపించినారని మేము మా స్థాయి మర్చిపోయి ప్రవర్తించకూడదు కదమ్మా. అందుకే మంగమ్మ గారిని ఆ బొమ్మల కొలువు చేయనివ్వండి. కావాలంటే నేను మా గంగ
రేపు బొమ్మల కొలువుకి ఏదైనా పనుంటే సెత్తం చెప్పండి. గౌరీ, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ ఇంటికి మంగెంతో గంగ కూడా అంతే. ఆ మాటకొస్తే గంగ కాస్త ఎక్కువే. మంగ జమీందార్లో ఉంటే గంగని పని మనిషిలా ఉండమంటావా? అలా జరగడానికి నేను ఒప్పుకోను. రేపు ఇద్దరూ కలిసే బొమ్మల కొలువు చేస్తారు. ఇక నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అమ్మా, నీ నిర్ణయం అదే అయితే నా నిర్ణయం కూడా విను. రేపు నువ్వు ఈ బొమ్మల కొలువుని నీకిష్టమైన ఆ గంగతోనే చేయించుకో. మంగ చేయదు. ఎందుకు చేయదు? ఆ? ఇద్దరూ కలిసి చెయ్యాలనే కదా నేను కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చింది. నీది ఆశ కాదు, అత్యాశ. గాడిదని గుర్రాన్ని ఒకే తాటికి కట్టేస్తానంటున్నావు. అందుకు నేను ఒప్పుకోను. నువ్వు నీకిష్టమైన గంగతోనే చేయించుకో. అర్థమైందా? రాజేశ్వరి, నువ్విలా తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేనమ్మా. నేనేం చేసినా అది మనందరికీ మంచి జరగాలనే ఆలోచిస్తాను. అది నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా చెప్పు? గంగా మంగళ కలిసి ఈ బొమ్మల కొలువు చేస్తే బావుంటుంది అనుకుంటున్నాను. నువ్వు గంగకి మాత్రమే మంచి జరగాలని ఇదంతా చేస్తున్నావు. అది నాకు అర్థమైంది. నా కూతుర్ని పరాయి వాళ్ల ముందు తక్కువ చేయాలని చూస్తే నేను సహించను. అయ్యో, నీకెలా చెప్తే అర్థమవుతుందమ్మా? రేపు బొమ్మల కొలువు జరిగేటప్పుడు గంగ లేకుండా మంగ ఒక్కతే చేస్తే అప్పుడు ట్రస్ట్ వాళ్ళొస్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించావా? గంగ పని మనిషిలా ఉండి పక్కనే ఈ మంగ జమీందార్లా ఉంటే వాళ్లకు ఖచ్చితంగా మంగపై అనుమానం వస్తుంది. తర్వాత ఆరా తీస్తే విషయం మొత్తం తెలిసిపోతుంది. గంగపై ఉన్న ఆస్తి మొత్తం ట్రస్టుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందో నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఇద్దరూ కలిసి చేశారనుకో, ఒకవేళ ట్రస్ట్ వాళ్ళొచ్చినా గంగ ఉంటుంది కాబట్టి మనకేమీ ఇబ్బంది ఉండదు. మంగ కలకాలం జమీందార్లా ఉండాలనే కదా నువ్వు కోరుకునేది? లేక నీ ఆవేశం వల్ల తను వీధిన పడేలా చేస్తావా? నీ ఇష్టం. బాగా ఆలోచించుకోమ్మా, బాగా ఆలోచించుకో. ఛ! నువ్వెప్పుడు అనుకున్నది సాధించేస్తావు. మమ్మల్ని తేలిగ్గా ఇరికించేస్తావమ్మా. నీకిష్టం వచ్చినట్టే బొమ్మలు కొలువు చేసుకో. అమ్మ గంగమ్మంగా, ఇదిగో ఈ విషయాలన్నీ మర్చిపోయి రేపు జరగబోయే బొమ్మల కొలువులో మీరిద్దరూ కలిసి కన్నుల పండుగలా చెయ్యాలి. సరేనా? అమ్మ గంగా, ఇవన్నీ నువ్వు తీసుకో, పట్టుకో. ఇదిగో మంగా, ఇది నీకు, పట్టుకో. ఇదిగో వీటిని తీసుకెళ్లి జాగ్రత్తగా దాచుకోండి. వెళ్ళండి. ఇది కూడా తీసుకో. అమ్మా మంగా, నువ్వేం బాధపడకమ్మా. రేపటికింకా చాలా టైం ఉంది. ఆలోగా ఆ గంగను బొమ్మల కొలువులో పాల్గొనకుండా ఏం చేయాలో ఆలోచించు. ఏదో ఒకటి వస్తుంది. సరేనా? బాగా ఆలోచించు తల్లి. పద బోనా.